మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్ సహకారంతో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. నియోజకవర్గంలో ఇప్పటికే 2000 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కొనసాగుతున్నాయని, తొర్రూరు మండలం గుడిబండ తాండా, నాంచారి, మాడూరు, వెలికట్ట, పెద్దమంగ్య తాండా, పోలేపల్లి గ్రామాల్లో 5.7 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారని అన్నారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, మహిళా భవనాల నిర్మాణాల పనులు చేపడుతున్నామని తెలిపారు. తొర్రూరులో 100 పడకల ఆసుపత్రి పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. ఐదు కోట్ల 7 లక్షల పనులకి శంకుస్థాపన చేసినాము. ఇంకా కూడా కొన్ని ఊళ్ళు ఉన్నాయి. మొత్తం కలిపి 5 కోట్ల 7 లక్షలు. అందులో 2 బీటీ రోడ్లు ఉన్నాయి. ఒక బీటీ రోడ్ వచ్చేసి 1,70,00,000, ఇంకో బీటీ రోడ్ 1,27,00,000. దీంతో పాటుగా జీపీలు, వివో బిల్డింగ్స్ అండ్ సీసీ రోడ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరగా పనులు స్టార్ట్ చేసి పూర్తయ్యే విధంగా చూస్తాం తప్పకుండా. అట్లనే మన నియోజకవర్గంలో మొత్తం ఇప్పటిదాకా 2000 కోట్లకు పైబడి అభివృద్ధి పనులు ఇప్పటికే తెచ్చుకున్నాము. పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ అయినా, లేకపోతే ఇంకా సిఆర్ఆర్, ఎంఆర్ఆర్ రోడ్లు అయినా, మున్సిపాలిటీ టీయూఎఫ్ఐడిసి 20 కోట్లు, మరి 50 బెడెడ్ 100 బెడెడ్ హాస్పిటల్, గోడౌన్ రాయపర్తి అదొక 14.5 కోట్లు, చెక్ డ్యామ్లు కొత్తవి 6, అది 30 కోట్లకు పైన, ఐటీడీఏ ఫండ్స్ ఒక 30 crores పైన, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఏసీ సబ్ ప్లాంట్. దీంతో పాటుగా ఇంకా కూడా రాబోయే రోజులలో కూడా ఇంకా కూడా తెచ్చుకునేది ఉన్నాయి. తప్పకుండా పాలకుర్తికి ఇంకా డెవలప్ చేస్తాం. ఇవన్నీ పనులు కూడా వివిధ స్టేజ్లలో ఉన్నాయి. కొన్ని ప్రారంభమయ్యి, కొన్ని టెండర్ స్టేజ్లలో, కొన్ని అయిపోకొచ్చి ఇట్లా ఉన్నాయి. ఇక్కడ అమర్ సింగ్ తండాలో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం. ఇక్కడేమో వివో బిల్డింగ్ ఒకటి ఫౌండేషన్ స్టోన్. ఈరోజు మొత్తం తొర్రూరు మండల్లో 5 కోట్ల 7 లక్షల పనులకి శంకుస్థాపన చేసినాము. ఇంకా కూడా కొన్ని ఊళ్ళు ఉన్నాయి. మొత్తం కలిపి 5 కోట్ల 7 లక్షలు. అందులో 2 బీటీ రోడ్లు ఉన్నాయి. ఒక బీటీ రోడ్ వచ్చేసి 1,70,00,000, ఇంకో బీటీ రోడ్ 1,27,00,000.